కొన్నిసార్లు తాము చేయని తప్పుకు శిక్ష అనుభవించాల్సి వస్తుంది. అది రాజకీయంగా గాని సామాజికంగా గాని కొన్నిసార్లు జరుగుతూనే ఉంటాయి. ఇలాంటి సిచ్యువేషన్ ఇప్పుడు కశ్మీర్ ప్రజలకు వచ్చిందంటూ అసహనం వ్యక్తం చేశారు జమ్మూ కశ్మీర్ సీఎం ఒమర్ అబ్దుల్లా. కొంతమంది తప్పు చేయడం వల్ల కశ్మీర్ ప్రజలను అవమానిస్తున్నారంటూ అసహనం వ్యక్తం చేశాడు. దీనివల్ల కశ్మీరీలు దేశంలో ఎక్కడా కూడా ప్రశాంతంగా బతకలేకపోతున్నారన్నారు. ఢిల్లీ ఎర్రకోట సమీపంలో జరిగిన కారు బాంబు దాడి దేశం మొత్తం దిగ్భ్రాంతికి గురిచేస్తే సీన్ మరోలా టర్న్ అవుతుంది. దాడి ఘటనలో 13 నుంచి 15 మంది వరకు ప్రాణాలు కోల్పోగా దాడికి కారణమైన వైట్ కాలర్ టెర్రర్ మాడ్యూల్లో డాక్టర్లు సహా చాలా మంది జే&కేకు చెందిన వారేనని దర్యాప్తులో తేలింది. ఇదే విషయమై ఒమర్ అబ్దుల్లా తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. దాడికి కొంతమంది మాత్రమే బాధ్యులని, కానీ ఇప్పుడు అందరినీ అనుమానించేట్టు మొత్తం కశ్మీర్ ప్రజలను తప్పుబట్టేట్టు వాతావరణం సృష్టిస్తున్నారని అన్నారు. కశ్మీర్ ప్రజలను అనవసరంగా టార్గెట్ చేస్తున్నారని విచారం వ్యక్తం చేశారు. అబ్దుల్లా మాట్లాడుతూ ఒకరిద్దరి పిచ్చి పనుల కోసం కోట్లాది కశ్మీరీలను నిందించొద్దన్నారు. దీనివల్ల ప్రజలు బయటకు మాట్లాడడానికి కూడా భయపడుతున్నారన్నారు. ఇతర ప్రాంతాల్లో మా పిల్లలు చదవాలన్నా ఉద్యోగాలు చేయాలన్నా అనుమానం, విశ్వాసం తగ్గుతోందన్నాడు. ఢిల్లీలో జమ్మూ కశ్మీర్ రిజిస్ట్రేషన్ ఉన్న వాహనాన్ని నడపడం కూడా నేరమన్నట్టుగా చూస్తున్నారన్నారు. ముఖ్యమంత్రిగా ఉన్న తాను తన కారును తీసుకుని ఢిల్లీలో తిప్పుకోవాలా వద్దా అని ఆలోచించాల్సి వస్తోందన్నారు. ఎవరైనా ఆపి ఎక్కడి వారని అడుగుతారో అని భయంగా ఉందన్నారు. అబ్దుల్లా మరో ముఖ్యమైన విషయాన్ని ప్రస్తావించారు. 2019లో ఆర్టికల్ 370 రద్దు చేసినప్పుడు కేంద్రం ఇప్పటి నుంచి కశ్మీర్లో హింస పూర్తిగా ఆగిపోతోందని చెప్పిందని, కానీ 4 ఏళ్లు గడిచినా పరిస్థితి ఇంకా మారలేదన్నారు. నేటికి కశ్మీర్లో పేలుళ్లు, ప్రజల హత్యలు జరుగుతూనే ఉన్నాయన్నారు. దేశంలో దాడి ఎక్కడ జరిగినా ఆ ప్రభావం తమ ప్రజల మీదే పడుతోందన్నారు అబ్దుల్లా. తప్పు చేయకపోయినా నిందను మాత్రం కశ్మీరీలు మోయాల్సి వస్తుందన్నారు. చదువుకున్న వారు ఎందుకు దారి తప్పుతున్నారన్న దానిపై సమగ్ర దర్యాప్తు అవసరమని ఒమర్ అబ్దుల్లా వ్యాఖ్యానించారు. ఎవరు ఎలా ఎక్కడి నుంచి ఈ వైద్యులను మభ్యపెట్టారో పూర్తిగా తెలుసుకోవాలని ఆయన డిమాండ్ చేశాడు. ఎర్రకోట దాడి తర్వాత బయటపడిన కొత్త ఉగ్ర మాడ్యూల్ నేపథ్యంలో మరో సైనిక ఆపరేషన్ జరుగుతుందన్న భయాన్ని ఆయన వ్యక్తం చేశారు. ఇలాంటి ఘటనలు పెరుగుతుంటే తిరిగి ఆపరేషన్ సింధూర్ లాంటి చర్యలు జరుగుతాయేమో అన్న భయం వెంటాడుతోందని, అది అంతిమంగా కశ్మీర్ ప్రజలకు కష్టాలే తెచ్చిపెడుతోందన్నారు.